నమస్తే. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాము. సో ప్రస్తుతం మనతో పాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా కంటోన్మెంట్ అంశాన్ని తెర మీద తీసుకొస్తా ఉన్నారు. కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిస్తే ఏం చేసిందంటూ కూడా కొంత చర్చ చేస్తున్నారు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ. సో ఏంది ప్రధానంగా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ గారు మీ కంటోన్మెంటే కనబడుతున్నది. సో కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచి ఏం చేసింది, ఇక్కడ గెలిస్తే ఏం చేస్తుందని అంటున్నారు. నేను మాటల రూపంగా కాదు, అన్ని పేపర్గా తీసుకొచ్చిన ఎలివేటెడ్ కారిడార్ ద్వారా ఏదైతే భూములు తీసుకున్నామో కంటోన్మెంట్ ల్యాండ్స్కి దానికి 303 కోట్ల రూపాయలు ఎస్క్రో అకౌంట్లో డిపాజిట్ చేశాం. ఇది 303 కోట్లు కంటోన్మెంట్లు ఉన్న నాలాల డెవలప్మెంటు ప్లస్ దాంతోపాటు సేవరేజ్ లైన్ల గురించే ఈ 303 కోట్లు, మిగతా దేనికి కాదు. పుట్టి డ్రైనేజ్ ఇష్యూ, నాలా ఇష్యూ క్లియర్ చేయడానికి. ఇదే కాకుండా మీరు ఏది తీసుకున్నా కూడా మీరు తిరుమలగిరి లేక్ ఉంది, అంతకుముందుకు ఇదే కేటీఆర్ గారు వారి గురించి కూడా డీటెయిల్గా చెప్తా. కేటీఆర్ గారి దగ్గర ఉన్న ఐరన్ లెగ్ల గురించి వారు ఏమేమి చేస్తున్నారని అన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. వాళ్ళు రామన్న కుంట డెవలప్మెంట్ చేస్తారని బోయినపల్లిలో చెప్పారు. 3 సార్లు వచ్చి ఏమో పూజలు అన్నారు. ఎక్కడ గొంగడి అక్కడే ఉంది. మీ మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలకి నా ఒక విజ్ఞప్తి, వాళ్ళు ఎంత అబద్ధాలు ఆడుతారు చూడండి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉండే, 10 సంవత్సరాలు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉండే, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కూడా ఉంది. ఈ 10 సంవత్సరాలు జూబ్లీహిల్స్లో డెవలప్మెంట్ చేయలే, కంటోన్మెంట్లో డెవలప్మెంట్ చేయలే, ఒక్క లేక్ కూడా ఇవ్వలే. రామన్నకుంట లేక్ ఇవ్వలే. మేము ఇక్కడ తిరుమలగిరి లేకు 9,90,00,000 రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాం. ఇదే కాకుండా రామన్నకుంట లేక్ కూడా 5,90,00,000 రూపాయలు శాంక్షన్ అయ్యి రెడీ ఉంది. కంటోన్మెంట్ భూమి కాబట్టి, డిఫెన్స్ భూమిలో వస్తుంది కాబట్టి వాళ్ళు ఎన్ఓసి ఇస్తే ఈ పని స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నాం. మీ మీడియా ద్వారా చెప్తున్నాను. ఏం చేసిరని కాదు, చేసే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా 14 కోట్ల రూపాయలు అలర్ట్ అయి ఉంది. ఈ భూమి పూజ ఎప్పుడు చేస్తాం? ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత దీన్ని కూడా స్టార్ట్ చేస్తాం. ఇగో నేను ఏం మాట్లాడేదంతా పేపర్గా మీరు చూడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కనిపిస్తుంది కదా, ఇది తీసుకొచ్చినాం. ఇది కాకుండా మీరు వాళ్ళు ఏం చేశారు, పేద ప్రజలని డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తా అని ఇల్లులు ఖాళీ చేయించి అనేక సంవత్సరాలు వాళ్ళకి ఇల్లు ఉట్టి నామ మాత్రమే పూజ చేసిరు. కంప్లీట్ చేయడానికి ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వక, కాంట్రాక్టర్ కట్టక ఆగిపోతే ఎలక్షన్లో మేము మాట ఇచ్చినాం, వాళ్ళకి మీకు డబ్బులు కేటాయిస్తాం, కాంట్రాక్టర్కి ఇచ్చి మరీ కంప్లీట్ చేస్తామన్నాం. 15 monthsలో కంప్లీట్ చేశాం. ఆ కంప్లీట్ చేయడానికి 9,40,00,000 రూపాయలు ఇచ్చాం. 9,40,00,000 రూపాయలు ఆ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కేటాయించి వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఈరోజు ఇంట్లో వాళ్ళు పొజిషన్లో ఉన్నారు. ఒకటి వాళ్ళు ఏంటంటే అన్ని మాట వరకే చెప్తారు. ఇది కాకుండా మా దగ్గర కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో 8 వార్డులు అయితే జిహెచ్ఎంసీలో ఒక మోండా డివిజన్ ఉంది. మోండా డివిజన్కి 4,08,00,000 రూపాయలు తీసుకొస్తాం. ఇవన్నీ ఎన్ని రోజులు? అలా 15 నెలలనే. ఈ 15 నెలల మాటనే చెప్తున్నా. 4,08,00,000 రూపాయలు. ఇది కాకుండా 10 కోట్ల రూపాయలు స్పెషల్ ఫండ్స్ ఇచ్చారు. ఎక్కడ చూసినా కూడా డెవలప్మెంట్, మాకు ఇప్పుడు డెవలప్మెంట్ లేదన్న మాట లేకుండా మాకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావాలన్న అది వస్తుంది, రామన్నకుంట లేక్ వస్తుంది, తిరుమలగిరి లేక్ వస్తుంది. మాకు గురుకులాల పిల్లలకు అంతకుముందు దొడ్డు బియ్యము, ఏం డైటు, ఏం మెన్ను ఉండే మీకు తెలుసు. వాళ్ళకు కాస్మెటిక్ ఏ పరిస్థితి ఉంటే తెలుసు. ఇలా కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచినాం, డైట్ ఛార్జీలు పెంచినాం. అందరు స్టూడెంట్స్ నుంచి తీసుకొని పెద్దవాళ్ళ దాకా ఏం కావాలనో ఇలా ప్రభుత్వ పరంగా చూస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, గతంలో దొడ్డు బియ్య తినక పేదవాళ్ళు సన్న బియ్యం కొనక ఎంత ఇబ్బంది పడ్డారు. ఈరోజు 6 కిలోలు ప్రతి మనిషికి రేషన్ కార్డు ద్వారా ఇస్తే, సన్న బియ్యం ఇస్తే ఎంత సంతోషపడుతున్నారు. అదే రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ కూడా రాకపోతుండే. ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చినాం కొత్తవి. దాంతోపాటు 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేసినాం. ఇట్లా ఆరోగ్యం విషయంలో కావచ్చు, ఇన్ని కోట్ల పనులు చేసినట్టు ఇంత ఎవిడెన్స్ చూపిస్తున్నారు. మాలేంది వాళ్ళు మరి కేవలం కంటోన్మెంట్ను బూచిగా చూపించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వారు ఏమనుకున్నారు అంటే ఇక్కడ ఎవరు రారు, ఎవరికి తెలియదు, మేము చెప్పింది నమ్ముతారని. మీరు దయచేసి ప్రజలారా, మీకు అందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి నా విజ్ఞప్తి, ఏ చెట్టుకైతే పండ్లు ఉంటుందో ఆ చెట్టుకే రౌతులు కొడతారు. కాబట్టి వీళ్ళు కూడా మాది పండ్లు ఉన్నాయి కాబట్టి మాకు రౌతులు కొడుతుర్రు. వీరు అన్నట్టు వారు 10 సంవత్సరాలు ప్రజలకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అప్పుల అప్పారావు సినిమాలో ఏ విధంగా అయితే రాజేంద్ర ప్రసాద్ ఏది ఇవ్వకుండా అప్పులు చేసిండో, మన కేసీఆర్ కూడా ఆ మాదిరిగా అప్పారావులే చేసిండు. ఇప్పుడు అప్పుల అప్పారావులనే మీరు ఇంకొక సైడ్ క్యారెక్టర్ తీసుకుంటే ఐరన్ లెగ్ ఉంటుంది. మా దగ్గర ఒక ఐరన్ లెగ్ ఉంది మా కంటోన్మెంట్లో. ఓ ఐరన్ లెగ్ ఏం చేసిండు, కాంగ్రెస్లో 2014లో జాయిన్ అయ్యిండు.
జాయిన్ కాగానే ఏం చేసిండు, అప్పుడే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిర్రు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ప్రజలందరూ కాంగ్రెస్ని ఆశీర్వదించాలి. కానీ ఈ లెగ్గు పెట్టంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోల్పోయింది. ఆడికెళ్ళి ఏం చేసిండు, మా కంటోన్మెంట్కి అల్లుడైండు. అల్లుడు కాగానే ఏం చేసిండు, వాళ్ళ ఇంట్లో తీరంగానే వాళ్ళు ఫస్ట్ ఎలక్షన్ వాళ్ళ మామ ఎవరు తెలుసా, మేడం సోనియా గాంధీకి అత్యంత దగ్గర, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే చెప్తున్న వ్యక్తి, రాజకీయంగా పెద్ద పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ ఈరోజు పొలిటికల్గా రోడ్డు పాలైంది. ఎట్లా, వారు ఇమీడియట్గా ఎంపీ ఓడిపోయిండు. ఎంపీ ఓడిపోయాక కొడుకుని బిడ్డని కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్ పెట్టిండు 2015లో, అది ఓడిపోయింది. ఆ 2015 ఓడిపోయిన నాయన అనుకున్న సేపులో మళ్ళీ 2016లో ఏమొచ్చింది, వరంగల్ బై ఎలక్షన్ వచ్చింది. ఆ వరంగల్ బై ఎలక్షన్లు కూడా పాపం ఓడిపోయింది. ఈ అక్కడికి కాకుండా ఇంకేం చేసిండు, ఈ లెగ్గుమయం ఏమైంది, 2018కి వారే అసెంబ్లీ కంటోన్మెంట్ అసెంబ్లీ పోటీ చేసింది. ఆడికి అది ఓడిపోయింది. ఆ ఓడిపోయిన తర్వాత ఏమైంది, 2019లో వారిని సస్పెండ్ చేసేవారికి ఈ లెగ్గు అక్కడ వాళ్ళని మొత్తం భూస్థాపం చేసేవారికి లెగ్గు అక్కడనే ఉండే. ఇక లెగ్గు పని ఆ ఇల్లు భూస్థాపం కాగానే ఆ లెగ్గు ఎటు పోయిండు, ఇక కేసీఆర్ రాజ్యానికి వచ్చిండు. జాయిన్ అయ్యి కేసీఆర్ రాజ్యానికి రాగానే యువరాజ్ అయినా కేటీఆర్కి దగ్గరైండు. ఇక ఆడికెళ్ళి ఇక వాళ్ళ పని స్టార్ట్. క్రిషాంక్కి అదేవిధంగా శ్రీ గణేష్కి ఏమైనా పర్సనలా లేకపోతే పొలిటికల్ వార్? ఇక పర్సనలా పొలిటికల్ అని వార విఘ్నతకు వదిలేస్తా. ఈ మధ్య క్రిషాంక్ ఎక్కువ శ్రీ గణేష్ టార్గెట్ చేసినట్టుగా పోస్టులు పెట్టినట్టుగా తెలుసు. ఈ ఐరన్ లెగ్ గురించి నేను ఏం మాట్లాడా, 2019 విషయాలు చెప్తే వినండి. 2019లో వారి రాజ్యానికి ఓంగని ఏమైంది, ఫస్ట్ ఎలక్షన్ సారు కారు 16 అన్నాడు. ఎవరు, యువరాజ్ కేటీఆర్. ఇది సారు కారు 16 అన్నాడు. అది ఎక్కడికి ఆగింది, 9కి ఆగింది, ఆడ పోయింది. దాని తర్వాత ఇమీడియట్గా ఏమొచ్చింది, బై ఎలక్షన్లు వచ్చినాయి. హుజరాబాద్ బై ఎలక్షన్ గయా, दुबाका बाई इलेक्शन गया. उसके बाद क्या आया, जीएचएमसी आया. जीएचएमसी में क्या हुआ, गया. उसके बाद क्या आया, इनके 23 ఎలక్షన్ వచ్చింది. 23 ఎలక్షన్లు ఏమైంది, మొత్తం ప్రభుత్వమే బాయా. ఈ తర్వాత ఏమైంది, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బిడ్డ జైలు పాలైంది. జైలు పాలైనాక అర్థమైంది, కుటుంబం పటాష్ ఆడికి వదలకుండా ఏం చేసిండు. ఇప్పుడు ఈయన పక్కకు ఉన్నాడు, ఈ మొత్తం ఎక్కడ చూసినా ఆ లెగ్ ఏడకాలు పెడితే ఆడ ఇది. అందరు ఏమంటారు మా కంటోన్మెంట్లో అంటే, శత్రు దేశాలకి ఈ లెగ్గును పంపిస్తే మనం ఏం చేయాల్సిన, పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళే పోతారు అనేసి. ఈ లెగ్ గురించి నేను మాట్లాడడం ఏముంటుంది, ఎక్కడ పోతే ఆ కుటుంబం ఒకటి గల్లంత అయిపోయింది. ఇప్పుడు ఉన్నదంతా వీరి గురించి. కేసీఆర్ గారికి వాస్తు నమ్మకము, జ్యోతిష్యం మీద ఎంతో నమ్మకం ఉంది. ఆయన మీద కన్ను పెట్టుంటే వాళ్ళు బాగుపడుతుండే. ఈయనేమో చిన్న శిష్యుడే కదా ఏమవుతుంది అనుకుని, కానీ చిన్న శిష్యుడు వాళ్ళ రాజ్యంలో కాలు పెట్టి ఆ రాజ్యాన్నే కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈయన ఎక్కడ పోతే అక్కడ మడాష్. ఫైనల్గా మీ అభ్యర్థి గెలిచే అవకాశం కనబడుతుందా? ప్రజలు ఏమంటారు ఇక్కడ? బ్రహ్మాండమైన కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎందుకంటే ప్రజలు అన్నీ చూస్తారు, అన్నీ గమనిస్తారు. 2 సార్లు ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలోనే ఉన్నాడు కాబట్టి, వారికి పవర్ లేకున్నా సర్వీస్ చేయాలన్న మోటివ్ ఉంది కాబట్టి, ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది అనేసి ప్రజలు ప్రభుత్వంకి క్యాండిడేట్ని 2 చూసి నవీన్ యాదవ్ గారికి ఓటేసి వారిని ఆశీర్వదించి ఈ జూబ్లీహిల్స్కి సేవ చేసే అవకాశం కంటోన్మెంట్లో నాకు ఎలా వచ్చిందో అట్లనే ఈయన కూడా జూబ్లీహిల్స్కి వస్తుందని పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మంచి మెజార్టీతో మరి నవీన్ యాదవ్ గెలుస్తారంటూ శ్రీ గణేష్ చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.